श्रीविद्यां जगतां धात्रीं सर्गस्थितिलयेश्वरीं नमामि ललितां नित्यां महात्रिपुरसुन्दरीं। ॐ श्रीमात्रे नमः। ॐ శ్రీలలితాంబికాయై నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో సర్వౌధన ప్రీత చిత్త. సర్వౌధన ప్రీత చిత్త అనగా అన్ని రకములైనటువంటి ఆహారములందు ప్రీతి కలిగినటువంటిది అని ఈ నామానికి భౌతికంగా మనం అర్థం చెప్పుకుంటున్నాం. ఈ అన్ని రకములైన ఆహారాలు, ప్రపంచంలో ఎన్ని రకాల ఆహారాలు ఉన్నాయో అన్ని రకాలైన ఆహారాలు. ఆహారము అనగానే మనం ఇక్కడ వెంటనే మనం తినే ఆహార పదార్థాలు అనుకుంటున్నాం. చాలా విచిత్రంగా సనాతన ధర్మం అనేక రకాలైనటువంటివి మనం ఊహించని ఆహారాలను గురించి మాట్లాడుతూ ఉన్నది. గతంలో మనం చెప్పుకున్నాం, కన్ను ఉంటుంది. కన్ను ఏ దాన్ని చూడలేనప్పుడు ఆ కంటికి ఐశ్వర్యం లోపించింది. కాబట్టి కంటికి చూపు ఐశ్వర్యం. సరే, మనం కళ్ళతో చూడగలుగుతున్నాము. చూడగలిగేటువంటి కంటికి ఆహారం కావాలి. చూపు ఐశ్వర్యం అయితే దృశ్యం కావాలి దానికి. ఆ దృశ్యం ఆహారం అవుతుంది. అనేక దృశ్యాలు మన కళ్ళతో మనం చూస్తుంటాం. కంటికి చూపు ఐశ్వర్యం, కంటికి దృశ్యాలు ఆహారం. చెవులు ఉంటాయి. చెవులు వినపడకుండా ఉంటే మనకు ఐశ్వర్యం లోపించింది. చెవులకు వినపడగలిగేటువంటి శక్తిని కలిగినప్పుడు ఆ చెవులకు మంచి మంచి విషయాలు వినడం ఆహారం అవుతుంది. మగవాళ్ళమైతే మాట్లాడలేం. మాట్లాడగలిగే శక్తిని మనం కలిగి ఉంటే మన వాక్కుకు ఐశ్వర్యం ఉన్నది. ఐశ్వర్యంతో ఏం చేస్తాం? మనం మంచి మాటలు మనం మాట్లాడతాం, స్తోత్రం మనం చేస్తాం. ఇక్కడ ఒక త్రివేణి సంగమం గురించి మనం మాట్లాడుకోవచ్చు. అంటే మన వాక్కులతో దైవాన్ని మనం అనేక రకాలుగా కీర్తించడాన్ని స్తోత్రము అంటారు. అదేవిధంగా నోటితో బయటకు వినపడకుండా జపం చేసినప్పుడు దానిని ఉపాంశు జపము అంటారు. కాయకంగా అంటే శరీరంతో మనం పుష్పాలతో పూజలు, అభిషేకాలు, దేవునికి అలంకారాలు ఇలాంటివన్నీ చేయడాన్ని దీనిని ఆరాధనము అంటారు. మన యొక్క జిహ్వతో దైవాన్ని మనం గట్టిగా స్తోత్రం చేసినప్పుడు అది వాచికమైనటువంటి ఆరాధన అవుతుంది. కాయిక ఆరాధన, శరీరంతో మనం పూజలు, జపాలు ఇత్యాదులన్నీ మనం చేసినప్పుడు అది ఆరాధన అవుతుంది. మనస్సుతో మనం జపం చేసినప్పుడు అది జపం అవుతుంది. ఈ మూడింటిని త్రివేణి సంగమము అంటున్నారు. శరీరంతో జపం, మనసుతో జపం, చేతులతో ఆరాధన, జిహ్వతో స్తోత్రం చేయడం, ఈ అన్నింటి యొక్క సమాహారం యజ్ఞం. యజ్ఞంలో ఏముంటుంది? యజ్ఞంలో ముందర జపాలు జరిగి ఉండాలి, ఆరాధన ఉంటుంది, స్తోత్రాలు ఉంటాయి, గట్టిగా మంత్రాలు వేగంగా పాడుతూ రుద్రాలు చదువుతూ ఇలాగా మంత్రాలను గట్టిగా నోటితో ఉచ్చరిస్తూ శరీరంతో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ కాయక, వాచిక, మానసికంగా మనస్సును అటు ఇటు వెళ్ళనివ్వకుండా ఏకాగ్రంగా చేసేటువంటిదే అద్భుతమైనటువంటి యాగము, శ్రీయాగము అంటారు. యోగులు తమ అంతరంగాల్లో ఈ యొక్క కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను వాటికి ఆహారాన్ని ఇవ్వకుండా, అంటే కళ్ళతో దేనిని చూడరు. చూడకుండా ఉండడం అంటే కళ్ళకు ఆహారాన్ని ఇవ్వడం లేదు. చెవులతో ఏదేదో విషయాలు వినడం లేదు. వినడం లేదు అంటే చెవులకు ఆహారం ఇవ్వడం లేదు. మౌనంతో ఉంటున్నాం. ఆ మౌనంతో ఉండడం అంటే
నోటికి మాట్లాడే ఆహారం ఇవ్వడం లేదు. అధికంగా ఏదంటే అది మాట్లాడుతున్నప్పుడు నోటికి ఇష్టం వచ్చినట్లు ఆహారం ఇచ్చినట్లు అవుతున్నాం. ఏమీ మాట్లాడకుండా పరిమితంగా మాట్లాడుతూ, అవసరమైనటువంటిది మాత్రం మాట్లాడుతూ, అంటే మరీ పట్టనట్లుగా కాకుండా మంచి మనసుతో మనం మాట్లాడతాం. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మనం మాట్లాడడం. ఇలాగా ఉన్నప్పుడు, ఇలాంటి వాచికంగా కూడా మనం మాట్లాడకుండా ఉన్నప్పుడు నోటికి మనం ఆహారాన్ని ఇవ్వలేదు. మనసుతో విషయాలను గురించి చింతించకుండా ఉన్నప్పుడు మనసుకు మనం ఆహారాన్ని ఇవ్వలేదు. దేనికి మనం ఆహారం ఇవ్వలేదు. మనం పండగలు ఇలాంటివి వచ్చినప్పుడు ఏం చేస్తుంటారు? మనకు సాధారణంగా సనాతన ధర్మంలో ఉపవాస పద్ధతి ఉన్నది. ఈ ఉపవాస పద్ధతి ద్వారా శారీరకంగా చాలా ఆరోగ్యం చేకూరుతుంది. అంతేకాకుండా ఈ కర్మేంద్రియ జ్ఞానేంద్రియాదులన్నీ కూడా చాలా వరకు నిశ్చలత్వాన్ని పొందగలుగుతున్నాయి. వాటికి ఆహారం దొరకడం లేదు, నిశ్చలత్వం అవుతుంది. క్రమంగా అదుపు తప్పిన మనస్సు వశీకృతం అవుతుంది. ఇందుకు ఉపవాసం. ఇక్కడ అమ్మవారిని సర్వౌధన ప్రీత చిత్త అంటున్నారు. అన్ని ఆహారములందు ప్రీతిని కలిగినటువంటిది నన్ను. అసలు ఈ ఆహారాలు ఎవరు ప్రసాదిస్తున్నారు? మీరందరికీ ఒక మంచి కీర్తన వింటారు. అన్నపూర్ణే విశాలాక్షి సకల భువన సాక్షి. ఈ సమస్త జగత్తుకు జగదైశ్వర్య సంధాయిని అన్నపూర్ణేశ్వరిగా వేదం చెప్తుంది. అసలు మణిద్వీపాది వాసినిగా అన్నపూర్ణేశ్వరి దేవి మీద చాలా అద్భుతమైనటువంటి మంచి గ్రంథం ఉన్నది. సాధారణంగా అందరూ దాన్ని ఉపాసించేటువంటిది కాదు. ఈశ్వర ఆరాధన చేసేటువంటి వారు ఎప్పుడు ఆహారాన్ని భోంచేసే ముందు ఇలాగ చెప్తారు. ఈ ఆహారాన్ని భగవంతునికి నివేదన చేసి ఈశ్వరార్పణమస్తు అంటారు. ఎందుకు? ఈశ్వరుని లోపల సగభాగంగా అమ్మవారు విరాజిల్లుతుంది. అంటే అర్ధనారీశ్వర స్వరూపంగా విరాజిల్లుతున్నది. ఆయనకు వామభాగం లేదు, దక్షిణహస్తం లేదు స్వామివారికి. స్వామివారు అలాగా పడుకోవాలి అంటే ఆ భాగం లేదు. ఆ భాగంలో అమ్మవారు విరాజిల్లుతూ ఉన్నది. స్వామివారిని ఇలాగ చెప్తున్నారు, స్వామి నీ శరీరంలో శక్తిగా అమ్మవారు విరాజిల్లుతూ ఉన్నది. ఈ ప్రపంచంలో ఎవరైనా 12 గంటలైన తర్వాత ఏమనుకుంటారు? వజ్రాలు భోంచేస్తారా? బంగారపు గిన్నెలు భోంచేస్తారా? బంగారు ముద్దలు భోంచేస్తారా? అన్నం భోంచేస్తారు. ఎవరెవరికి ఏదేది ఆహారమో ఆ ఆహారాన్ని భోంచేస్తారు. కానీ ఎంత పెద్ద కోటీశ్వరుడు కానీ, చక్రవర్తి కానీ, వజ్రాలు కానీ, ఇంద్రనీల మణులు కానీ, గరుడ పచ్చలు కానీ భోంచేయరు. ఏం భోంచేస్తారు? ఆహారాన్ని భోంచేస్తారు. ఈ ఆహారాన్ని ఇచ్చే తల్లి ఎవరు? సాక్షాత్తు ఈశ్వరునిలో అర్ధభాగంగా ఉన్నటువంటి జగజ్జనని అన్నపూర్ణేశ్వరి. ఈ అన్నపూర్ణేశ్వరి ఆయన శరీరంలో సగభాగంగా ఉన్నది. సరే, అన్నం భోంచేస్తారు. తర్వాత ఏం కావాలి? పానీయం కావాలి, జలం కావాలి. ఈ జలం ఎక్కడుంది? స్వామివారి శిరస్సు మీద గంగా స్వరూపంతో ఉన్నది. కాబట్టి అన్నము పానీయము, అన్నపానీయాలు అంటారు కదా, అన్నపానీయాలకు లోటు లేదండి, ఈశ్వరుడు అన్నపానీయాలకు లోటు చేయలేదు అంటాం. అంటే ఏంటి? ఈ అన్నము, పానీయము, జలము రెండు ఈశ్వరుడు ప్రసాదిస్తున్నారు. ఈ ఆహారం ఎలాగ తీసుకోవాలనేటువంటి దాన్ని ఆదిశంకరాచార్యులు చాలా కమనీయమైన శ్లోకంలో చెప్పారు. ఎందుకు అన్నం శరీరాన్ని పెంచుకొని, కండలు పెంచుకొని అందరితో పోట్లాడడం కోసంగా అన్నం తినడం కాదట. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. జ్ఞానము, వైరాగ్యం దీనికోసంగా భిక్షాన్ని ప్రసాదించమంటూ ఆ తల్లిని ప్రార్థన చేస్తుంది సనాతన ధర్మం. ఆదిశంకరాచార్యులు ఈ యొక్క అన్నపూర్ణేశ్వరి దేవి స్తోత్రంలో ఇలా అడగాలి అని తెలియజేస్తున్నారు. మనకు ఉపనిషత్తుల్లో, మీరు చాలా ఉపనిషత్తుల్లో చూస్తే అన్నమును నిందించరాదు అని చెప్తున్నారు. అన్నం బాగలేదు, అలా ఉంది, ఇలా ఉంది, ఇలా చెప్పకూడదట. అన్నం ముందు కూర్చున్నప్పుడు ప్రార్థన చేసి ఈశ్వరార్పణము అని చెప్పి
అన్నాన్ని భోంచేయాలట. మౌనేన భుంజియాత్, మౌనంతో అన్నాన్ని భోంచేయాలట. ఇక్కడ సర్వౌధన ప్రీత చిత్త అనేటువంటి దాంట్లో అమ్మవారికి అన్ని రకాలైన ఆహారాలు ఇష్టం అని చెప్పారు. ఆహారాలు ఎన్ని రకాలు ఉన్నాయో ఇంద్రియాలకు ఆహారాలు ఇవ్వకుండా సనాతన ధర్మంలో అప్పుడప్పుడు ఉపవాసాలు పెట్టి కళ్ళతో ఏది చూడొద్దు, ఇంట్లోనే ఉండండి, జపం చేయండి, ధ్యానం చేయండి, గ్రహణ సమయంలో ఇలాగ జపం చేయండి, 4 గంటల ముందర 8 గంటల ముందర తినకూడదు. ఇదంతా ఏంటి? ఎందుకు ఇదంతా చెప్తున్నారు? మానవ శరీరంలో అనారోగ్యాలు రాకుండా ఉండడం ఒకటి, మనసును నియంత్రించడం ఒకటి, జ్ఞానం కావాలి. జ్ఞానం ఎందుకు? జ్ఞాన సముపార్జన జీవితం లక్ష్యం. జ్ఞానం వలన ఆత్మ ఔన్నత్యం సిద్ధిస్తుంది. ఆ జ్ఞానం వలన ఆత్మ ఔన్నత్యం సిద్ధించాలంటే ఎవరిని ప్రార్థించాలి అంటున్నారంటే, ఆది శంకరాచార్యులు వారు ఈ జ్ఞానాన్ని అన్నపూర్ణేశ్వరిని ప్రార్థిస్తున్నారు. అందుకే ఇక్కడ సర్వౌధన ప్రీత చిత్త అంటే అన్ని రకాల ఆహారాలు తల్లికి ప్రీతి కలుగుతుంది అన్నారు. ఏ రకాల ఆహారాలు? ఇక్కడ మనకు షట్చక్రాల కుండలిని గురించి మాట్లాడేటప్పుడు మొదట మంత్రాల్లో మూలాధార చక్రం నుంచి స్వాదిష్టాన చక్రానికి ఆహారం, మణిపూర చక్రానికి ఆహారం, తర్వాత హృదయ చక్రానికి, కంఠంలో ఉన్న విశుద్ధి చక్రానికి, ఆజ్ఞా చక్రానికి ఇక్కడ నిర్దేశించబడిన ఆహారాలన్నీ ప్రీతి కలిగినది అని చెప్పబడుతుంది. ఇక్కడ ఏ ఆహారాలు నిర్దేశించబడిందో ముద్గాన్నము, పాయసాన్నము, గూఢాన్నము, హరిద్రాన్నము, ఈ అన్నములన్నిటి యందు దధ్యోజనము, వీటి యందు ప్రీతి కలిగినటువంటిది. ఈ ఆహారాలన్నీ కూడా సాత్వికమైనటువంటి అంతరంగాన్ని ప్రసాదిస్తూ మానసికంగా మనకు ఉద్రిక్తతలు, అలజడులను తగ్గిస్తున్నాయి. మీరు చూడండి, దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఏం ప్రసాదాలు ఇస్తున్నారు మనకు? అక్కడ దధ్యోజనం ఇస్తారు 12 గంటలకు వెళ్ళినప్పుడు. సాయంకాలం టైంలో అమ్మవారికి నివేదన చేసిన పులిహార, పులగం ప్రసాదం, వెణ్పొంగలు ఇలాంటి ప్రసాదాలు ఇస్తారు. లేకపోతే ముడి శనగలు, సాధారణంగా ప్రతిరోజు ముడి శనగలు ఇస్తుంటారు. ఎందుకంటే ఇది గురుగ్రహానికి సంబంధించినటువంటిది. ఇలాగా ఈ ఆహారాలన్నీ కూడా ఏదైతే దేవాలయాల్లో మనకు ఒక ప్రసాదంగా నిర్దేశించబడిందో అక్కడ మనకు సాంబార్ అన్నం కానీ అటువంటి ఆహారాలు పెట్టరు కదా. ఎందుకు ఏ నైవేద్యాలైతే లలితా రహస్యనామ సహస్రాల్లో పేర్కొన్నారో అదే నైవేద్యాలు ఎప్పటి నుంచో ఇప్పటి వరకు మనకు ఆలయాల్లో అదే ప్రసాదాలను ఇస్తున్నారు. బయట నుంచి మనం కొనుక్కొచ్చి నైవేద్యాలు సాధారణంగా పెట్టే పద్ధతి మన ప్రదేశాల్లో లేదా పద్ధతి. కొంతమంది పెడుతున్నారు కదంటే అది వాళ్ళ దేశకాల పరిస్థితులను అనుసరించి ఉంటుంది. కానీ మన ప్రాంతాలకు మాత్రం ఆ పద్ధతి లేదు. మనం దేవునికి పాలైన నైవేద్యం పెడతాం, 2 అరటి పండ్లైన నైవేద్యం పెట్టుకోవచ్చు. ఏది మనకు లభ్యమైతే ఏది ఉన్నదో. త్యాగరాజస్వామి వారికి ఇంట్లో ఏమీ లేకపోతే ఒక తులసి దళాన్ని నివేదన చేసి, జలాలు నివేదన చేసి, నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సుఖమా అంటూ భక్తితో పాడుకుంటున్నారు. ఆ శ్రీరాముడే స్వయంగా వచ్చి ఆ రోజు అతిథిగా వచ్చారు. అది భక్తుడి యొక్క భక్తి. నాకు అది లేదు ఇది లేదని కొరత పడకుండా, నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సుఖమా, నిజమును తెలపవే మనస అంటూ ఆ అద్భుతమైనటువంటి కీర్తనని ఎవరు మర్చిపోగలం? భగవన్నామ రుచిని ఎరిగినటువంటి మహనీయులు పుట్టిన భూమి ఇది. మనం భోంచేసేది రుచి కోసంగా భోంచేసేది చాలా తక్కువ ఉంటుంది. ఆధ్యాత్మిక జీవితంలో ఆహారం తినాలి, చాలా పరిశుభ్రమైన ఆహారం, దైవ నివేదితమైనటువంటి ఆహారం, సాత్విక గుణాన్ని కలిగించే ఆహారం, రజోతమో గుణాలను నిర్జించేటువంటి ఆహారం, సంస్కారాలను పెంచే ఆహారం, దైవ నివేదితమైనటువంటి ఆహారం, ఈశ్వరార్పణమస్తు అంటూ ఎవరి శరీరంలో అర్ధభాగంగా అన్నపూర్ణేశ్వరి విరాజిల్లుతున్నదో ఆ అర్ధనారీశ్వరుడైనటువంటి ఈశ్వర స్మరణం చేయకుండా నైవేద్యాన్ని భోంచేయకూడదట. అందుకే ఈశ్వరార్పణమస్తు అంటూ ఆ ఈశ్వరునికి మానసికంగా నివేదన చేయాలట. అన్నము పానీయాలు 2 ఆయన శరీరంలోనే ఒక భాగంగా ఉన్నాయి. శిరస్సు మీద పానీయం పెట్టుకొని
అన్నపూర్ణేశ్వరిని తన శరీరంలో ఉంచుకొని వారిద్దరిని సకల ప్రాణులకు ఇచ్చేటువంటి ఆ ఈశ్వర కృప వర్ణనాతీతమైనటువంటిది. ఇవన్నీ మనం గుర్తించగలిగితే చాలా బాగుంటుంది. మన జీవితం చాలా శోభాయమానం అవుతుంది. నిరంతరం ప్రాపంచిక వ్యసనాలతో మనసు బాధపడకుండా ఈశ్వరీయమైనటువంటి దివ్య గుణాలను చింతించడం చేత మన అంతరంగం చాలా ప్రసన్నతను పొందుతుంది. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అంటూ మనకేం తక్కువ చేయలేదు దేవుడు, మనకు అన్నీ ఇచ్చాడంటూ మనం సంతోషపడతాం. కంటికి ఐశ్వర్యం చూపును ప్రసాదించారు. వాక్కుకు ఐశ్వర్యం మంచి మాటలు మాట్లాడే భాగ్యాన్ని మనకు ప్రసాదించారు. చెవులతో మంచి విషయాలు వినేటువంటి భాగ్యాన్ని మనకు ప్రసాదించారు. మన హృదయాన్ని, మన జీవితాన్ని తన పవిత్రమైనటువంటి పాదపద్మాలకు అంకితం చేసే భాగ్యాన్ని ప్రసాదించారు. మంచి భగవద్భక్తుల సాంగత్యాన్ని మనకు ప్రసాదించారు. ఇన్ని ఇచ్చినటువంటి భగవంతుడు మనకి ఏం తక్కువ చేశాడు? అందుకే మనం కూడా పాడుకుంటాం ఈ అద్భుతమైన కీర్తనను, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అంటూ. భగవంతుడు మనకు అండదండగా ఉన్నంత వరకు ఎప్పుడూ ఏమీ కొరత లేదు. కష్టాలు పెడితే కూడా మనల్ని సంస్కరించడం కోసం పెట్టారు. ఈ కష్టాలు మనకు గుణపాఠాలు నేర్పించడం కోసం పెట్టారు. మనలో ఉన్న అహంకారాన్ని, గర్వాన్ని, మదమాత్సర్యాదులు, అజ్ఞానం, అవిద్యను వీటన్నిటినీ నివృత్తి చేసేందుకు ఈ పాఠాలు నేర్పిస్తున్నారు. ఆ బంగారాన్ని బాగా శుద్ధి చేయాలంటే ఆ బంగారాన్ని అగ్నితప్తం చేయనంత వరకు అది శుద్ధి కాదు కదా. అలాగే ఈ కష్టాలన్నీ కూడా తాత్కాలికమైనటువంటివి, భగవంతుని చూపించే దారి దీపాలు అని మనం అర్థం చేసుకుంటే జీవితంలో ఎప్పుడూ మనం కష్టపడం. అమృతాత్మ స్వరూపులారా, సర్వోధన ప్రీత చిత్త అన్నటువంటి ఈ నామంలో జగన్మాత అన్నపూర్ణేశ్వరిగా అన్ని రకాలైనటువంటి ఆహారాలను తినుట యందు ప్రీతి కలిగినటువంటిది అన్న అర్థంలో ఇందాక మనం చెప్పుకున్నటువంటి ముద్గాన్నము, హరిద్రాన్నము, తర్వాత దధ్యోజనము, క్షీర పొంగలి ఇలాంటి ఆహారాల యందు ప్రీతి కలిగినటువంటిది అన్న అర్థం వస్తున్నది. అట్టి తల్లి పాదపద్మాలకు సకల భువన నాయిక అయినటువంటి తల్లి, జగదైశ్వర్య ప్రదాయిని అయినటువంటి అన్నపూర్ణేశ్వరి దేవి పవిత్ర పాదపద్మాలకు భక్తితో నమస్కరిద్దాం. లోకజనని విశ్వశాంతిని అనుగ్రహించునుగాక. స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి.